నడవండి. నడుస్తుండగా ఈ స్టేజ్ మీద అగ్ని అభిషేకం ఉంది. మీరు అడుగేస్తుండగా ప్రతి అడుగులో అగ్ని మిమ్మల్ని ముట్టుచుంది. ముట్టుచుంది అడుగులో. ఎస్, మీ పాదాల్లో అగ్ని. చూడండి అగ్ని అభిషేకం. ఎస్, ఆ బిడ్డను ఎలా టచ్ చేస్తుందో చూడండి. సంఖ్యలు తెగిపోతున్నా. పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ మీ చుట్టూ, మీ కుటుంబం చుట్టూ సంఖ్యలన్నీ కూడా, చేతబడి సంఖ్యలన్నీ కూడా ఆయన తెంచి వేస్తున్నాడు. మీ కుటుంబాన్ని దర్శిస్తున్నాడు. ఎస్, అద్భుతాలు జరుగుతున్నాయి యేసుక్రీస్తు నామములో. ఎస్, గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో, నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఎస్, ఈ బిడ్డ మీదికి అభిషేకం, అగ్ని అభిషేకం. పైనుంచి మెరుపు, ఉరుము. యేసుక్రీస్తు నామములో ఉరుము, మెరుపు పైనుంచి బలంగా దిగొస్తుంది. అగ్ని అభిషేకం మీపైకి దిగొస్తుండగా మీలో ఉన్న ఒక చీకటి ఆత్మ నోరు తెరిచి గట్టిగా అరుస్తూ బయటకు వచ్చేస్తుంది. లేడీలో ఉన్న దుష్టాత్మ అగ్ని బలంగా దిగొస్తుండగా లేడీలో ఉన్న దుష్టాత్మ నోరు తెరిచి అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. బయటికి వచ్చేస్తున్నా. నోరు తెరిచి గట్టిగా అరుస్తూ యేసు నామములో బయటకు వచ్చేస్తున్నా. రా. ఎస్, దురాత్మ బయటకు వచ్చేస్తుంది. మొత్తం సుడిగుండాల మంటలు. ఎస్, ఒక దుష్టాత్మ బయటకు వచ్చేస్తుంది. చూడండి, బిడ్డ ఒంట్లో నుంచి ఒక దుష్టాత్మ అరుస్తూ బయటకు వచ్చేస్తుంది. రా, యేసుక్రీస్తు నామములో నీలో నుంచి ఆ దుష్టాత్మ ఈ బిడ్డ ఒంట్లో నుంచి యేసు నామములో రా, బయటికి రా. ఈ ఒంట్లో ఉండి ఏం చేస్తున్నా? నో తెరిచి గట్టిగా అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఎస్, గట్టిగా అరుస్తూ రా, బయటికి రా. అగ్ని బలంగా దిగొస్తుంది. ఎస్, ఒంట్లో ఉన్న దురాత్మ విడిచేసి వెళ్ళిపోతుంది. యేసుక్రీస్తు నామములో విడిచేసి వెళ్ళిపోతుంది. ఎస్, ఒక అభిషేకం బలంగా దిగొస్తుంది. పొందుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ మీ కుటుంబాన్ని దర్శిస్తాను సెలవిస్తున్నాడు. ఎస్, మీ కుటుంబంలో జరగాల్సిన కొన్ని కార్యాలు ఉన్నాయి. ఈ కార్యాలు జరిగిస్తాను సెలవిస్తున్నాడు. ఎస్, పరిశుద్ధాత్మ దేవుడు మీరు కాచిన కన్నీటికి జవాబిస్తాను సెలవిస్తున్నాడు. పొందుకోండి ఒక అభిషేకం. బలమైన అభిషేకం. అగ్ని బలంగా దిగొస్తుంది. ఒంట్లో ఉన్న నొప్పులన్నీ, అనారోగ్యాలన్నీ విడిచేసి బయటకు వచ్చేస్తున్నాయి. ఎస్, ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి. విడుదల కలుగుతుంది. ఎస్, స్వస్థ కలుగుతుంది యేసుక్రీస్తు నామములో. ఆమేన్. అమ్మ, ఒకసారి నడిచి చెక్ చేసుకోండి అమ్మా. నడవండి అమ్మా. ఎస్, మీలో నుంచి ఒక స్పిరిట్ దురాత్మ బయటికి రావడం నేను చూస్తాను. ఇలా నడిచి ఒకసారి చెక్ చేసుకోండి అమ్మా. మీ ఒంట్లో మొత్తం కూడా ఎస్ అభిషేకం, అగ్ని అభిషేకం సంచారం చేస్తుంది. నడవండి. ఎస్, మీకు ఇప్పుడు బాడీలో చాలా చేంజెస్ కనిపిస్తాయి. ఇదివరకు ఇప్పటికీ ఉన్న ఎస్ వ్యత్యాసం మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మీ బాడీ చాలా తేలిగ్గా ఉంటుంది. నొప్పులు ఎస్, చూడండి అభిషేకం ఎలా టచ్ చేస్తుందో చూడండి. ఆ బిడ్డను అభిషేకం ఎలా టచ్ చేస్తుందో చూడండి. అది అగ్ని అభిషేకం. అగ్ని అభిషేకం. ఇంకోసారి నడవండి అమ్మా. ఇంకోసారి నడవండి. నడుస్తుండగా ఈ స్టేజ్ మీద అగ్ని అభిషేకం ఉంది. మీరు అడుగేస్తుండగా ప్రతి అడుగులో అగ్ని మిమ్మల్ని ముట్టుచుంది. అడుగులో ఎస్, మీ పాదాల్లో అగ్ని. చూడండి అగ్ని అభిషేకం. ఎస్, ఆ బిడ్డను ఎలా టచ్ చేస్తుందో చూడండి. సంఖ్యలు తెగిపోతున్నా.
పరిశుద్ధాత్మ దేవుడు మీ చుట్టూ, మీ కుటుంబం చుట్టూ సంఖ్యలన్నీ కూడా, చేతబడి సంఖ్యలన్నీ కూడా ఆయన తెంచి వేస్తున్నాడు. మీ కుటుంబాన్ని దర్శిస్తున్నాడు. అద్భుతాలు జరుగుతున్నాయి యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో. గట్టిగా చప్పట్లు కొట్టి, గట్టిగా 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 చప్పట్లు కొట్టి ప్రభుని గణపరిచి గట్టిగా చెప్పండి, హల్లెలూయా. సే హల్లెలూయా, సే హల్లెలూయా, సే హల్లెలూయా. ఇప్పుడు ఆమెకు మైక్ ఇవ్వండి. ఆమెకు మైక్ ఇవ్వండి. అమ్మ ఒకసారి ఎలా ఉందమ్మా ఒకసారి చెక్ చేసుకోండి. ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. మీ బాడీ ఎలా ఉందమ్మా ఇప్పుడు? స్వల్లంతా ఎలా ఉందమ్మా? ఫ్రీగా ఉందా, తేలిగ్గా ఉందా? ఇప్పుడు ఎలా ఉంది? ఏదో దిగిపోతుంది, ఏదో దిగుతుంది. మీ బాడీలోకి ఏదో దిగుతున్నట్టు అనిపిస్తుంది. దిగేది ఎలా ఉందో చెప్పమ్మా. ఎలా ఏమనిపిస్తుంది మీకు దిగుతున్నప్పుడు మీ బాడీలోకి? దిగిపోతుంది. బాడీలో నర్వ్స్ అంతా కూడా ఇట్లా బాగా కదిలించబడుతుంది. నరాలన్నీ ఇలా కదిలిపోతున్నాయి. ఒకలాంటి ఒక పెయిన్ తోటి నరాలు కదులుతున్నాయి. మీలోనికి ఏదో ఫైర్ లాగా, ఏదో మంటలాగా, అగ్నిలాగా మీలోకి దిగుతుంది. అది అభిషేకం. ఇప్పుడు మీకు ఎలా ఉందమ్మా? మీ బాడీ ఎలా ఉంది? కాళ్ళు చేతులు జాడించి ఒకసారి చెక్ చేసుకోండి. ఒళ్ళంతా తిమ్మిరెక్కినట్టుంది. చూడండి, ఇది అభిషేకం. ఇదేంటి? ఇది అభిషేకం. నేను వచ్చి తల బట్టి పడతావో లేదో తోసి పడేస్తానని నేను బిర్యానీ వచ్చేసి నేను పుష్ చేస్తుంది బిర్యానీ అభిషేకము. నేను ఆమెని టచ్ చేయలేదు. అది దేవుని అభిషేకం. వింటున్నారండి? బిర్యానీ అభిషేకం ఉంటుంది. ఏది పుష్ చేస్తే ఇలా తోసి పడేస్తే పడే అభిషేకం అది బిర్యానీ అభిషేకం. ఇది నిజంగా దేవుని అభిషేకం. మీ వాళ్ళంతా ఏమనిపిస్తుందమ్మా? తిమ్మిరి అనిపిస్తుందమ్మా? వాళ్ళంతా తిమ్మిరిగా ఉన్నట్టు అనిపిస్తుందా? ఇంకేమనిపిస్తుందో చెప్పండి. మీ బాడీలో వైబ్రేషన్ అనిపిస్తుందా? వైబ్రేషన్. థ్రోట్ డ్రై అయిపోయింది. థ్రోట్ అంతా డ్రై అయిపోయింది. ఇందాక మీరు ఇలా నోరు తెరిచి అరిచారు, గట్టిగా అరిచారు. మీలో నుంచి ఒక దుష్టాత్మ, మీరు అరిచినప్పుడు మీలో నుంచి ఒక దుష్టాత్మది ఇలా బయటికి రావడం నేను చూచాను. కరెక్టేనమ్మా? మీరు గట్టిగా అరిచినప్పుడు మీలో నుంచి ఏదో ఇలా సరంగి ఇలా పైకి ఇలా వచ్చేసి ఇలా నోటి వారు అరిచి ఇట్లా వెళ్ళిపోయినట్టు మీకు తెలిసిందమ్మా? గొంతు డ్రై అయిపోయింది. అదొక దుష్టాత్మ. అభిషేకం, అగ్ని అభిషేకం వచ్చినప్పుడు దురాత్మలు బయటపడతాయి. ఆ దురాత్మలు అరుస్తూ బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు మీకు వాళ్ళంతా ఫ్రీగా ఉందమ్మా? కొంచెం అదే ఇంకా ఆ యొక్క వైబ్రేషన్ తిమ్మిరి ఉంది. అభిషేకం ఇంకా మీలో ఇంకా పనిచేస్తుంది. ఒకసారి రండమ్మా. ఇక్కడ నేను సర్కిల్ గీస్తాను. యేసుక్రీస్తు నామంలో ఇక్కడ ఈ సర్కిల్ నిలబడండి. చూడండి, నేను సర్కిల్ గీస్తాను. చూడండి, ఈ యొక్క సర్కిల్ని నేను అగ్ని సర్కిల్గా నేను మారుస్తున్నాను. ఇక చూడండి, ఈ బిడ్డకి ఏం జరుగుతుందో చూడండి. ఆ సర్కిల్లోకి అగ్ని దిగొస్తుంది. ఆ సర్కిల్లో నుంచి, భూమిలో నుంచి పరిశుద్ధాత్మ యొక్క అగ్ని, పరిశుద్ధాత్మ యొక్క అగ్ని బలంగా బలంగా సర్కిల్లో నుంచి పైకి వస్తుంది. వస్తుంది, మీకు తెలుస్తుంది. చూడండి, ఆమె చూడండి, ఏదో అనుభవిస్తుంది. ఈ లేడీ ఏదో అనుభవిస్తుంది. అగ్ని నీలోనికి ఆ సర్కిల్లో నుంచి, భూమి అడుగు భాగం నుంచి ఒక అగ్ని, అది పాతాళపు అగ్ని, పాతాళం నుంచి వచ్చేటువంటి అగ్ని చూడండి ఆ సర్కిల్లోకి వచ్చింది. బిడ్డ ఒంట్లోకి ప్రవేశించింది. చూడండి, ఆ అగ్ని కరెంటు షాకు వలె, కరెంటు షాకు వలె మీ ఒళ్ళంతా కూడా, ఒళ్ళంతా కూడా కరెంటు షాకు వలె ఒళ్ళంతా వెళ్తుంది. చూడండి, మీరు అనుభవిస్తున్నారు. ఆ శక్తి, ఆ అభిషేకం మిమ్మల్ని టచ్ చేస్తుంది, టచ్ చేస్తుంది, టచ్ చేస్తుంది. ప్రభు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. అగ్ని సర్కిల్లో ఆయన మిమ్మల్ని దర్శిస్తున్నాడు, దర్శిస్తున్నాడు. అద్భుతం జరుగుతుంది. మీకు స్వస్థ కావాలి, మీకేదో స్వస్థ కావాలి, స్వస్థ మీకు జరుగుతుంది. స్వస్థ మీరు ఇప్పుడు పొందుకుంటున్నారు. స్వస్థ కార్యం జరుగుతుంది. రిసీవ్ చేసుకోండి యేసుక్రీస్తు నామములో. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మీకు ఎలా ఉందమ్మా? ఆ సర్కిల్లో మీకు ఏమనిపించింది? ఎందుకు మీరు నవ్వుతా ఉన్నారు?
ఎస్, ఏమనిపిస్తుంది మీకు ఆ సైకిల్లో ఉన్నప్పుడు చెప్పండి. ఎందుకంటే జనాలు చాలామంది ఇదేమంటారంటే ఏదో మ్యాజిక్ షో అంటారు, ఎస్ ఆమెకి ఏదో డబ్బులు ఇచ్చారంటారు, వీళ్ళంతా ఎస్ కృష్ణాక నుంచి వచ్చినటువంటి జూనియర్ ఆర్టిస్టులు అంటారు, వీళ్ళంతా రిహార్సల్ చేసి డ్రామా ఆర్టిస్టులు అంటారు. ఎస్ చెప్పండి మీకేమనిపిస్తుందో చెప్పండి. ఏమనిపిస్తుంది? చాలా కూలింగ్ ఉంది, హాయిగా ఉంది. వావ్, చూడండి ఈ బిడ్డకు హాయిగా ఉందంట, చాలా కూలింగ్ ఉందంట, ఎంతో హ్యాపీగా మీకు అనిపిస్తుంది. ఎస్, పండుకో అనిపిస్తుంది, ఎందుకంటే మీకు సరిగా నిద్ర పట్టదు. అవునమ్మా, చూసారండి ఈ బిడ్డకు ఇంట్లో నిద్ర పట్టదు, కానీ ఇక్కడ అభిషేకం రిలీజ్ కాగానే ఈ చల్లదనానికి, పరిశుద్ధాత్మ యొక్క చల్లదనానికి ఎస్ ఎంతో హాయిగా ఉండి ఎస్ హ్యాపీగా పండుకొని అనిపిస్తుంది. ఈ అభిషేకాన్ని ప్రభు మీపైకి రిలీజ్ చేస్తున్నాడు. మీరు నమ్మినట్లయితే ఇక నుంచి మీకు రోజు చక్కగా మీరు నిద్రపోతారు. ఆ నిద్ర అభిషేకం ఎస్ మీలోకి నేను రిలీజ్ చేస్తున్నాను, రిసీవ్ చేసుకోండి యేసుక్రీస్తు నామములో. ఎస్, మీరు చక్కగా నిద్రపోతారని నేను ప్రవచిస్తున్నాను. అభిషేకం మీలో పనిచేస్తుంది, ఇక నుంచి మీకు నిద్ర సమస్య ఉండదు. చెప్పండి. డెలివరెన్స్ మినిస్ట్రీ కావాలా? డెలివరెన్స్ మినిస్ట్రీ మీకు కావాలి. ఎస్, హైదరాబాద్లో, తెలంగాణలో ఎన్ని ఉన్నాయి చెప్పండమ్మా? మీరు ఈ పాటికి మొత్తం సర్చ్ చేస్తుండొచ్చు. చాలా తక్కువ, 5-6 అనుకుంటా. 5-6 మాత్రమే డెలివరెన్స్ మినిస్ట్రీస్ ఉన్నాయి, అంతేనా? మొత్తం తెలంగాణ, ఆంధ్రాలో మొత్తం చూసుకున్న చిన్న కానించి చిత్కా కానించి పై వరకు, అవునా? ఎస్, 5 to 6 మినిస్ట్రీస్ మాత్రమే ఉన్నాయి. అవును, నాకు తెలుసు. మీకు తెలుసు, మీరు చాలా సంవత్సరాల నుంచి మీరు ఎస్ చూస్తూ ఉన్నారు, మీరు గమనిస్తూ ఉన్నారు. అయితే ఎస్, దేవుడు మీకు డెలివరెన్స్ పరిచర్య అభిషేకం రిలీజ్ చేస్తున్నాడు. మీరు సెల్ఫ్ డెలివరెన్స్ చేసుకునే స్థాయిలోకి మీరు వస్తారు. అలాగే మీ ఇంట్లో వారికి కూడా మీరు డెలివరెన్స్ చేసేటువంటి స్థాయిలోకి మీరు వస్తారు. రిసీవ్ చేసుకోండి. ఆ ఇంపార్టేషన్ నేను రిలీజ్ చేస్తున్నాను. ఆ ఇంపార్టేషన్ అభిషేకం ఎస్ మీపైకి బలంగా దిగొస్తుంది. కళ్ళు మూసుకొని మీపైకి బలంగా దిగొస్తుంది. ఒక మేఘం వలె మిమ్మల్ని ఆవరిస్తుంది. మేఘం వలె ఆవరిస్తుంది. చూడండి బిడ్డను, మేఘం వలె ఎస్ అది ఆవరిస్తుంది. చూడండి, మేఘం వలె ఆ బిడ్డను ఎస్ డెలివరెన్స్ అభిషేకం ఎలా ఆవరిస్తుందో చూడండి. ఇలా నా చెయ్యి ఇలా ఊపుతాను, ఎలా జరుగుతుందో చూడండి. మొత్తం ఒక బరువు, తట్టుకోలేని బరువు వంటి అభిషేకం మీపైకి బలంగా దిగొస్తుంది. ఎస్, అభిషేకం బరువుగా దిగొస్తుంది, చాలా బరువుగా ఉంది. ఎస్, అది మీరు తట్టుకోలేకపోతున్నారు, ఇక మీరు తట్టుకోలేరు. అభిషేకం డిఫరెంట్ అభిషేకం, అది మీరు తట్టుకోలేరు, బరువుగా దిగొస్తుంది. మీ తల మీద చాలా బరువు ఉన్నట్టుగా అనిపిస్తుంది, ఎందుకంటే అభిషేకం మహా బరువుతో మీపైకి దిగి వస్తుంది. పొందుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ మీకు ఇంపార్టేషన్ చేస్తున్నాడు. ఇంపార్టేషన్ కలుగుతుంది, అద్భుతం జరుగుతుంది. ఎస్, ఆశ్చర్యమైన కార్యం జరుగుతుంది యేసుక్రీస్తు నామములో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్